హాయ్ హలో నమస్తే. ఈ వీక్ నా ఫస్ట్ సెగ్మెంట్ పొలిటికల్ సెగ్మెంట్. ఇట్స్ అబౌట్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్. సో వెస్ట్ బెంగాల్ ఆ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేయి ఇట్స్ అ హోమ్ ఆఫ్ మెనీ స్పిరిచువల్ అండ్ పొలిటికల్ లీడర్స్. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ అండ్ మెనీ మోర్. సో నేషనల్ యాంథమ్ కూడా అక్కడి నుంచి వచ్చింది బై రవీంద్రనాథ్ ఠాగూర్. అండ్ ఇంకొకటి నాకు బాగా గుర్తొచ్చేది నవరాత్రి సెలబ్రేషన్స్, అక్కడ అమ్మవారిని ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారు అనేది. కానీ ఈ మధ్యకాలంలో ఈ రీసెంట్ ఇయర్స్లో వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్న న్యూస్ అంతా ఎంత డిస్టర్బింగ్ ఉందంటే అక్కడ అసలు గవర్నమెంట్ ఉందా లేదా అని అనిపించేటట్టు. బీయింగ్ ఫేమస్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రాంగ్ థింగ్స్. అంతకుముందు ఎప్పుడో వెస్ట్ బెంగాల్ గురించి నేను చదివింది 5 రూపీస్ కాయిన్ని స్మగుల్ చేసి బంగ్లాదేశ్కి పంపించేవాళ్ళు. ఎందుకు ఆ 5 రూపీస్ కాయిన్ని కరిగించి అది 12 రూపీస్ వర్త్ దాంతో లేజర్ బ్లేడ్స్ చేసేవాళ్ళంట. అందుకే మన ఆర్బీఐ ఆ బండ 5 రూపీ కాయిన్స్ మన చిన్నప్పుడు ఉండేవి అవి చేయడం ఆపేసి ఇప్పుడు నార్మల్ 5 రూపీ కాయిన్స్ 1 రూపీ కాయిన్లా వస్తున్నాయి చేస్తోంది. ఇది 2009లో. 2018లో మమతా బెనర్జీ లోక్సభలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వస్తున్నారు ఓటర్ లిస్టులో బంగ్లాదేశ్ నుంచి, వాళ్ళకి అక్రమంగా ఓట్స్ ఇస్తున్నారు అని ఆ ఓటర్ లిస్ట్ని చాలా చిరాగ్గా స్పీకర్ మీద విసిరేశారు. ఆ సీన్ ఎంతో ఫేమస్ అయింది. మరి 13 ఇయర్స్లో ఏం చేంజ్ అయిందో తెలియదు కానీ ఆవిడ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ నుంచి కంప్లైంట్ చేసింది లేదు. అండ్ ఈ కేఆర్ మెడికల్ ఇష్యూ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక ఆవిడని, ఒక మెడికల్ స్టూడెంట్ని చెరిచిన కేస్. ఎవరిని సేవ్ చేయడానికో తెలియదు కానీ ఆ ఫ్యామిలీకి 10 lakhs ఆఫర్ చేశారంట. ఆ చేయడమే కాకుండా సీఎంగా తను ర్యాలీ చేసింది ఆమెకి న్యాయం చేయాలని. ఆమె అపోజిషన్లో ఉండి ర్యాలీ చేస్తే ఒక అందం చందం, పోలీస్, లా అండ్ ఆర్డర్ తను ఫాలో అప్ చేయగలదు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. షీ కెన్ ఎన్ష్యూర్ కల్ప్రిట్స్ ఆర్ పనిష్డ్ యాజ్ అ సీఎం. అది కాకుండా రోడ్డు మీదకి వచ్చి సర్కస్ చేశారు, ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికో లేదా ఎవరిని సాటిస్ఫై చేయడానికో నాకు తెలియదు కానీ. బట్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ ఐ అండర్స్టాండ్ ఇట్ టేక్స్ టైమ్. ఇలా చెప్పడానికి సిగ్గుచేటుగా ఉన్నా కొన్ని కేసెస్లో ఇయర్స్ అయినా కల్ప్రిట్స్ ఎవరో తెలియదు అనుకుంటా. లైక్ ఫ్రమ్ మై ఓన్ స్టేట్, ఆయేషా మీరా విజయవాడ నుంచి, సుగాలి ప్రీతి రాయలసీమ రీజియన్ నుంచి. సో ఆంధ్రాలో మరి పొలిటీషియన్స్ ప్రెషరో ఎవరి ప్రెషరో తెలియదు కానీ ఇప్పటికి కూడా ఈ కేసెస్లో కల్ప్రిట్స్ ఎవరో తెలియదు. వాళ్ళ పేరెంట్స్ ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. సో దిగజారి ఇలాంటి కేసులు ప్రతి స్టేట్లో ఉన్నాయి అని ఒప్పుకున్నా కానీ యాజ్ ఎ సీఎం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, మన ఫస్ట్ సిటిజన్ కదా ఇండియాకి, ఆవిడకి గౌరవం ఇవ్వడం అనేది మినిమం బాధ్యత అనుకుంటా. సో సాక్షాత్తు ప్రెసిడెంట్ డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేశారు. ఆవిడ వస్తే ఆవిడకి ఇవ్వాల్సిన వెన్యూని మార్చేశారు, ఆవిడని రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. సో అసలు ఇండియాలో మేము భాగం కాదు అని చెప్తున్నారేమో సీఎం గారు, నాకు తెలీదు. సో 7 జ్యుడిషియల్ పీపుల్ రీసెంట్గా వాళ్ళు ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్స్ రివిజన్, బెంగాల్లో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, రాబోతున్నాయి కదా, దానికోసం ఓటర్ లిస్ట్ని ఎవరు నుంచాలి, ఎవరు తీసేయాలి అని చేసే ఎక్సర్సైజ్ ఎలక్షన్ కమిషన్ నుంచి. అది చేయడానికి వచ్చిన 7 పీపుల్ని 9 గంటల పాటు మాల్డా అనే డిస్ట్రిక్ట్లో వాళ్ళందరినీ హాస్టేజ్ చేశారంట. వాళ్ళ పరిస్థితి అదైతే అసలు సామాన్యుల పరిస్థితి ఏంటో నా ఊహకు కూడా అందట్లేదు. అది ప్లస్ పాన్ ఇండియా ఎక్సర్సైజ్, వెస్ట్ బెంగాల్లోనే కక్షగట్టి ఎవరు చేస్తున్న ఎక్సర్సైజ్ కూడా కాదు. I think అక్కడ పీపుల్, ఐమ్ హోపింగ్ దే వుడ్ చూస్ వైజ్లీ, లైక్ ఆంధ్ర పీపుల్ చూస్ చేసుకున్నట్టు. అండ్ చూసే వాళ్ళకి యూకేలో ఉండి ఓట్ గురించి మాట్లాడుతుంది అని అనిపిస్తే కనుక ఐమ్ వన్ ఆఫ్ దోస్ దట్ ట్రావెల్డ్ ఆల్ ద వే ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ జస్ట్ టు ఓట్. I have utilized my vote in Andhra elections. I'm hoping to see people would choose wisely in Bengal. Let's see.